ఫ్రెండ్స్, తిరుపతి రావడమే ఒక అదృష్టం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు. ఆ దైవ సన్నిధిలో ఆ దేవుడు స్వరూపము మనకు ఆవలిస్తే తప్ప మనం రాలేము. మనం ఎన్నో అనుకుంటాం, నేను అది చేస్తా ఇది చేస్తా. ఆ దైవ స్వరూపుడు తలుచుకుంటే ఒక కర్మ, ఒక యోగా, ఒక ఏది చేయలేం. సో దైవ నిర్ణయం సంకల్పం అన్నది అన్నిటికంటే గొప్పది. ఇంకోటి ఏంటంటే ఆ దేవుడే మనకు పిలిపించుకుంటాడంట. అరే ఇప్పుడు నీ టైం అయింది, రారా అయ్యా, నేను నిన్ను చూడదలుచుకున్నాను. అలానే స్వామివారి దర్శనానికి మేము తిరుమల చేరుకున్నాము. నిన్న సాయంత్రం అనగా 1వ తారీఖు జూన్ 1, 2026 అండి. ఎంత అద్భుతము, ఎంత ఇది. ఎన్నిసార్లు వస్తుంటాను నేను, సంవత్సరానికి 2 సార్లు ఎప్పుడు కూడా ఈ స్వామివారి సన్నిధిలో గడపడం నాకు అలవాటు. కానీ లైఫ్లో ఏదో అనుభూతి, ఇక మనం ఏమో తెలియదు. ఆ స్వరూపుడు, ఆ దైవ సంకల్పంతో మనం చేయాల్సిన ఏది ఉన్నా కానీ అది ఒక అదృష్టంగానే భావించాలి. ఇక్కడ తినే లడ్డు దగ్గర నుండి తీసుకుంటే ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితంలో మళ్ళీ రాదండి. ఎంత అద్భుతమైన టైం అది. ఏందండి, ఫ్యామిలీ మర్చిపోయి ఎంత భలే అనిపిస్తుంటుంది. ఆ తినే తీర్థాల దగ్గర నుండి తీసుకుంటే మనం ఏదైతే భుజిస్తామో అన్నీ కూడా ఆ దైవ స్వరూపుడు యొక్క అతని ఇంటికి మనం గెస్ట్ వెళ్ళినట్టే అండి. సో ఆ అదృష్టాన్ని పొందా నేను. సో ఈ అదృష్టం పొందిన కొంతమంది రోజు ఎంతోమంది చేరుకుంటారు, అందులో నేను కూడా ఒకటి. సో ఫ్రెండ్స్, గడపండి, కుటుంబాలతో గడపండి. అదే టైం ఎప్పుడైనా ఫ్రీ ఉండి మీకు రావాలనిపిస్తే దైవ సాక్షాత్తు స్వామి స్వరూపుడు ఆ దైవ నిర్ణయానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా రండి. ఆ దేవుడి యొక్క అనుభూతిని పొందండి. ఆ స్వామి వారి దైవ దర్శనం చేసుకోండి. అతని స్వరూపుని యొక్క చూడండి, టెంపుల్ చూడండి. ఇక్కడ నేను టెంపుల్కి ముందు ఉన్నాను. ఎంత అద్భుతం, ఎంత ఇది. ఈ గడియాలు మళ్ళీ వస్తాయి జీవితంలో. మనం ఎన్నో డబ్బు అంటుంటాం. ఎంత డబ్బు సంపాదించినా ఆ సుఖం రాదండి. సో ఆ సుఖాన్ని అనిపించడం నా అదృష్టంగా భావిస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పాత్రలు కావాలని కోరుకుంటూ మీ ఆర్కే. థ్యాంక్ యూ.